ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఒక శక్తి నీ ఇంటి చుట్టూ తిరుగుతుందమ్మా. ఆమె కన్ను నీపైన పడింది. ఎవరో తెలుసుకోవాలి అంటే ఒక్క నిమిషం, ఈ క్షణమే నీ బాబా చెప్పేటువంటి ఈ సందేశాన్ని విన్నావు అంటే నీకు పూర్తిగా అర్థమైపోతుంది బిడ్డ. ఎవరో తెలుసుకోవాలి అని ఈ క్షణమే వినమన్నాను కదా, నువ్వే ఆశ్చర్యపోతావు. కళ్ళు తెరుచుకో బిడ్డ. నీపై ఆమె కన్ను పడింది. నీ ఇంటి చుట్టూ రాత్రులు గల్లు గల్లుమంటూ నీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంది. నీకేదో చెప్పాలని నీ కోసంగా తిరుగుతూ ఉంది. వినమ్మా, ఈరోజు నీకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో నీ ముందుకు వచ్చేసాను అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, కాదు లేదు అనకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో జాగ్రత్తగా ఈరోజు నేను చెప్పే ఈ సందేశాన్ని విను. నీ ఇంట్లో గజ్జల శబ్దం చేస్తూ గల్లు గల్లుమని పెద్ద గజ్జల శబ్దంతో వచ్చి నీ ఇంటి గుమ్మం తలుపు తడుతోంది ఆ శక్తి. ఒక్కరు గనక ఆ మహిళ ఎవరో నీకు గజ్జల శబ్దం వినిపించి భయపెట్టే ఆ మహిళ అనేది ఉన్నారమ్మా. విను, ఆ మహిళ ఎవరు, ఆ స్త్రీ ఎవరో అని గమనిస్తున్నావా? విని అర్థం చేసుకో. ఆ మహిళ ఎవరు, ఆమె కన్ను నీపై ఎందుకు పడింది, వచ్చి నీ తలుపే ఎందుకు తడుతుంది, గుమ్మం ముందు ఎందుకున్నారు అని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నీ గురించి ఏం ఆశిస్తుంది, వచ్చిందా లేదా అనేది కూడా నీకు తెలియాలి కదా. నువ్వు తెలుసుకోవాలి. అందుకే పూర్తిగా విను. ఇంటి తలుపు ఎందుకు తడుతుంది? ఆ సమయం నువ్వు మేల్కొని ఉంటే వాకిలి తీసావా? తలుపు తీసావంటే జరిగేదేంటి? అవన్నీ కూడా ఈరోజు వివరంగా నీకు చెప్పడానికే నీ సాయి తండ్రిని నేను వచ్చానమ్మా. చెబుతాను విను. ఆ శక్తి నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆ పైన నీ ఇష్టం. అందుకే నువ్వు విని తెలుసుకోవాలి. ఇది హెచ్చరిక అనుకుంటావో జాగ్రత్త అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఈరోజు నీ సాయి తండ్రి అందించేటువంటి ఈ సందేశం నీకు ఎందుకు ఇలా చెప్తున్నానో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అందుకు ఇలా భయపడుతున్నావా? భయపడద్దు. భయపడుతున్నారు అనుకుంటున్నావేమో. ఇది భయం కాదు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పే ఖచ్చితమైన మాట నువ్వు అడుగుతూ ఉన్నావు కదా, అందుకే నేను చెప్తున్నాను. ఇందులో ఒక గూడు గుఠాని అనేది దాగి ఉందా? అలాంటిది ఏది కూడా లేదు. ఏదైనా మర్మం దాగి ఉందా? లేదు. ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే కాస్త ఓపికగా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు చెయ్యకు. నిద్ర లేచినప్పటి నుంచి కూడా నువ్వు ఏదో ఒక సమస్యలతో పరుగులు పెడుతూ ఉన్నావు కదా. అడుగడుగునా కష్టాలే, అడుగడుగునా సమస్యలే, అన్నీ అవాంతరాలే, అడుగడుగునా బాధలే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే నీ జీవితం బాధలన్నీ కూడా చుట్టుముట్టేస్తూ ఉంటాయి. నిన్ను ఊపిరాడనివ్వవు. లేదు అంటే వీటిలో ఇరుక్కుపోయి ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. నీ జీవితం సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది. బయటకు రావటానికి ఎంత ప్రయత్నించినా అస్సలు నీ వల్ల అవ్వదు.
ఇది అసాధ్యం అనిపించేంత కష్టంలో కూరుకుపోయి ఉన్నావు కదా బిడ్డ. ఆ సమయంలో ఎవరైనా వస్తారా, ఏదైనా చేయూతనిస్తారా, సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్ళే కానీ నీ అవసరానికి ఏ విధంగా నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, ముందుకు రారు కూడా. పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారా లేరా అని నువ్వు ఆలోచించినా వృధానే తల్లి. ఆ సమయంలో ఒక చేయూతలాగా సహాయాన్ని చేస్తారు కాబట్టి ఆ మనిషిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోకు. అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడూ కూడా వాళ్ళకి రుణపడి ఉండాలి. అదే రకంగా ఆఖరి వరకు కూడా, రోజు వరకు కూడా నువ్వు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే నీకు నీ మీద ఎలాంటి చెడు ప్రభావం అనేది పడి నీ జీవితం అల్లా కల్లోలం కాకూడదని, నష్టంలో పడిపోకూడదని, కష్టాలు నువ్వు కూరుకోపోకూడదని, నీ కళ్ళ నుంచి కన్నీరు రాకుండా ఉండాలనేదే ఈ సాయి తండ్రి ఆశ. నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనేదే కదా నేను కోరుకునేది. తల్లి, నీకు బాధతో వస్తున్నాయా కన్నీళ్ళు, లేక సంతోషంతో వస్తున్నాయా చెప్పు. అసలు ఒక స్త్రీ ఎందుకు గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతోంది, శబ్దం చేస్తుంది, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నీ ఇంట్లో ఎందుకు తలుపు తడుతుంది అనుకుంటున్నావు, ఖచ్చితంగా తెలుసుకో. ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది, నీ ఇంటికి వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. కానీ ఇంట్లో నువ్వు అసలు గమనించడం లేదు. ఎందుకంటే నీ చుట్టుముట్టినటువంటి కొన్ని కష్టాల వల్ల నువ్వు అస్సలు గమనించడం లేదు. నీ ఇంటికి వస్తూనే ఉంటుంది, నువ్వు గమనించలేదు. ఇక ఆమె ఎవరో తెలిసే ఆశ్చర్యపోతావమ్మా. అంత మాత్రానికి నీ కన్నుల వెంట కన్నీరు దారపోతలా రావటం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ గజ్జల శబ్దంతో ఎవరు అర్ధరాత్రి వేళ వచ్చేసి ఆరు బయట ఏదో ఆమె చూస్తూ ఉంది, తిరుగుతూ ఉంది, వెళ్తూ ఉంది అంటే ఏం చేస్తుందో తెలియాలి కదా. మంచా చెడా ఏం తలపెడుతుంది, కీడు చేయాలనిపిస్తే లేదంటే హాని తలపెడుతుందా, మంచి చేస్తుందా అని నీ మనసులో ఎలా రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవునా? నీకొచ్చే సమస్యలన్నింటికీ కారణం నేను చెప్తాను కదా. నీ ఇంటికి వస్తుంది, వెళ్తుంది, ఎవరో చూస్తూ ఉన్నారు, నీ కోసం తలెత్తుతున్నారు, నీ కోసం రక్షణగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మ. అవునమ్మా, నా రూపంలో ఉన్న లక్ష్మీదేవి నీకు వరాల జల్లును కురిపించబోతోంది. ఆ శక్తే నీ చుట్టూ కూడా తిరుగుతోంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా, అప్రమత్తంగా ఉన్నా నీ కష్టాలు చూసి ఆమె కరుణించి నీ జీవితం సిరి సంపదలతో తొలతూగేలా నిన్ను వరించబోతుంది. విను, ఇక నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక అదృష్టం అనేది వచ్చింది. గుండె నిబ్బరంతో విను. ఎందుకంటే ఆ మహిళ ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటికి వచ్చారు. అంటే నీ కష్టాలు తీరినట్లే కదా. నువ్వు ఎన్నో రోజులుగా బాధపడుతూ నా కష్టాలు తీరాలి, అప్పులు తీరాలి అనుకుంటున్నావు కదా. అందుకే ఆ తల్లి నీ ఇంటి వాకిటకు వచ్చి నీకు వరాల జల్లు కురిపించడానికి వచ్చింది. నీకు 5 రోజుల్లో మంచి లాభం అనేది రాబోతుంది. నువ్వు ఎలాంటి దిగులు అనేది అస్సలు పెట్టుకోకు, బాధపడకు. నీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు కదా. అందుకే లక్ష్మీదేవిని స్వయంగా నీ ఇంట్లోకి ఆహ్వానించాను. నీ అలవాట్లు, నీ మంచి మనసు అన్నీ కూడా నాకు తెలుసమ్మా. అందుకే నువ్వు ఇప్పుడు కష్టాలు పడినా కూడా రేపటి రోజున నువ్వు సుఖాల్లో ఉంటావు. ధైర్యంగా ఉండు. నీ వ్యక్తిత్వం మంచిది కాబట్టి నీకు ఈ సాయి తండ్రి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. సాక్షాత్తు వరాల జల్లు కురిపించే లక్ష్మీదేవిని నీ ఇంటికి పంపించింది నేనే తల్లి, ఈ సాయి తండ్రిని. అది సామాన్యమా చెప్పు? నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతుడివి. ఇప్పటి నుంచి నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతుడివి. ఇక్కడి నుంచి గంభీరంగా ఒక సింహంలాగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిత్వం కలిగిన ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరితో గొప్పవాళ్ళు, దైవాన్ని ఎంతగానో ఆరాధించేవాళ్ళు, అలానే దైవానికి ఇష్టమైనటువంటి వాళ్ళు. అందుకే అమ్మా, నీకు నీ తెలివితేటలకు మించి నీకు అదృష్టం అనేది రాబోతుంది, రప్పించబోతున్నాను. నీ ఇంటికి ప్రతిరోజు కూడా వస్తుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. నీకున్నటువంటి డబ్బు కష్టాలన్నీ తీరిపోయినట్లే. నీకున్న డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది. ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నీకు విజయం కూడా వరించబోతోంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే నువ్వు ముందుగానే ఉంటావు. నలుగురిలో ప్రతి దానిలో పోటీ పడతావు. ఒక విషయం పట్టావంటే అది వచ్చేదాకా వదలవు. నీ గెలుపు వరకు సాధిస్తావు. నీ జీవితంలో నువ్వు మంచి విజయం సాధించాలనుకుంటున్నావు కదా. ఎక్కడ పోటీ ఉన్నా కూడా నెక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. నీ మనస్తత్వమే ఎంతో మంచిది. కష్టపడతావు కాబట్టే నీకు ఫలితం కూడా అందుతుంది. ఆశతో అడుగులు ముందుకు వేస్తూ కష్టపడి పనిచేస్తావు కాబట్టి
విజయం నిన్ను వరిస్తుంది బిడ్డ. ఇక నువ్వు రాబోయే కాలంలో మంచి స్థాయికి చేరుకుంటావు. నీ యొక్క ఆయుధం ఏంటి అంటే గనక ధైర్యం, సాహసం, తెలివితేటలు, అన్నింటికీ మించి నీ యొక్క మంచితనం. ఇవన్నీ కూడా ఈ సాయి తండ్రి నీకు అందించినటువంటి వరాలే బిడ్డ. ధైర్యం, సాహసం, తెలివితేటలు అన్నీ నేను నా శక్తితో పాటు నీకు అందిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఖచ్చితంగా విజయం అందుకునేలా నేను చేస్తాను. నువ్వు నిశ్చయంగా ఉండు. పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా సరే వాటిని ఎదుర్కొని ధైర్యాన్ని సమకూరుస్తాను. నీకు కష్టాలు వచ్చినా వాటిని తడబడి నిలబడే ధైర్యాన్ని, మనోపక్వాన్ని కూడా అందిస్తాను. ఈ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది. కాబట్టే ఈరోజు లక్ష్మీదేవి నిన్ను వరించింది. ఇక దేనికి కూడా నువ్వు తగ్గనవసరం లేదు తల్లి, తగ్గనవసరం లేదు. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు రాబోయే కాలమంతా మంచిగా ఉంటుంది. నువ్వు ఏ విషయానికి కూడా ఎవరికూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఊహించని అద్భుతాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్టలు అన్నీ వస్తాయి. అలానే నువ్వు ఇష్టమైనటువంటి బంధాలు కూడా నీకు దగ్గరవుతాయి. పరీక్షల్లో నువ్వు నెగ్గావమ్మా. ఇక అదే ఓపిక, నీలో ఉన్నటువంటి భక్తి, ఈ రెండూ నాకు ఎంతగానో నచ్చి మెచ్చి నిన్ను అల్లుకుపోయాను. నీ జీవితంలోకి రావటం ఆహ్వానించబడింది. అలానే నువ్వు నీకు ఆహ్వానించబడింది. కాబట్టి ఇక నీ కష్టాలు తీరనట్టని చెప్పాను కదా. నీ కష్టాలన్నీ కూడా నీకు చాలా తట్టుకునే బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి కూడా. ఇక్కడి నుంచి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు. ఏది కనపడినా, ఏది నీకు సాయి తండ్రి నీకు దారి పడేలా చేస్తాను. ఏది కూడా నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తాను బిడ్డ. ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు, అంతా మంచిగా జరుగుతుంది. ఈ సాయి తండ్రి మీద నీకు నమ్మకం ఉంది కదా. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.